ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని కానీ, అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత అని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుంది లేదా ఎంట్రీ పాయింట్ ఎలా, ఎస్ఎల్ పాయింట్ ఎలా, టార్గెట్ పాయింట్ ఎలా తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాళ్ళతో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేసాక కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండుంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు మనం లైవ్‌లోకెళ్ళిపోదాం. లైవ్‌లో ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ అనాలిసిస్సు, ఒకే టైప్ ఆఫ్ రీడింగు. ఏంది? మెయిన్ లెవెల్‌తో కంపేర్ చేస్తూ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి జోన్స్ కాడ నుంచి ఎంట్రీస్ తీసుకోవడమే మన పని. రోజు అలాగే చేస్తున్నాం. ఎస్ఎల్ పోయినా సరే 20 పాయింట్లు పోయినా సరే 20 పాయింట్లనేది మళ్ళీ రికవరీ చేయగలం. కానీ ఇక్కడ 20 పాయింట్లు, 10 పాయింట్లు, 5 పాయింట్ల కోసం ట్రేడ్ చెయ్యట్లేదు. ఓకే. ఎందుకంటే మినిమమ్ 60 పాయింట్లు తీసుకుంది నా దృష్టిలో స్టాక్ మార్కెట్‌లో ఫెయిల్. ఓకే. ఎందుకంటే తీసుకుండే ప్రతిసారి 20 పాయింట్లు తీసుకుంటే, పోయే ప్రతిసారి 20 పాయింట్లు అవలీలగా ఎత్తుకోబోద్ది గదా! పైగా మళ్ళీ వోల్టాలిటీ ఒక్కో రోజు ఎక్కువుంటది. ఆ! ఇయన్నీ చూస్తే ఓకే. అది. నువ్వు తీసుకునేటప్పుడు వోల్టాలిటీ కూడా ఎక్కువే ఉంటది. ఇదే గాకుండా నువ్వు తీసుకునే ప్రతిసారి 20 పాయింట్లు తీసుకుంటావా? పోయే ప్రతిసారి దాని మీద యుద్ధం చేస్తావు. 5-10 సార్లు కూడా చేస్తావు ఒకరోజు ట్రేడ్. ఓకే. ఒక ట్రేడర్ అనేవాడు ఓకే. ఒక ట్రేడర్ అనేవాడు మినిమమ్ 2-3 ట్రేడ్‌లే చేయాలి. అది ఎలా? ఒకటి ఫండమెంటల్ ట్రేడు, 2 టెక్నికల్ ట్రేడ్‌లు. నువ్వు బై జెయి, సెల్ జెయి. ఈ మూడే చేయాలి. ఫండమెంటల్ ట్రేడ్ ఒకటి ఇచ్చేయాలి. అది పొద్దనే ఇచ్చేయాలి. ఎందుకంటే ఫండమెంటల్ ట్రేడు ఇచ్చినా మామూలు ఆదాయం రాదు. పోయినా ఇమ్మీడియేట్‌గా పోద్ది. కానీ టెక్నికల్ ట్రేడ్ 2 చేస్తావు గదా! ఇవి రీడ్ జేసి టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా జోన్ దగ్గర ఏర్పడే సింప్టమ్స్‌ని బట్టే టెక్నికల్ ట్రేడ్ చేస్తావు. అప్పుడు నీకు పోయింది రికవరీ అయ్యి 40 పాయింట్లు అంటే 60 పాయింట్లు తీసుకోవటానికి నువ్వు సాధ్యమైద్ది. ఓకే. ఇప్పుడు నేను దీంట్లో ఎలా చేశాను? ఆల్రెడీ నిన్నటి నా వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. ఏంది? నా ఎంటైర్ జోన్‌ని ఫిల్ చేసే విధానం నిన్నటి రోజే చెప్పా. నిన్నటి రోజే ఫిల్ చేసేసింది. ఈడ దాకా రావాలి టార్గెట్ ఇది. ఎందుకంటే ఇదివరకు పుల్ల గుచ్చిపోయింది నిన్న. ఊరక కుచ్చేసిపోయింది. కుచ్చేసిపోతే స్ట్రాంగ్‌గా నిలబడద్దా? ఓకే. ఈ పుల్ల గుచ్చడం ఏంటి అంటే అందరికి ఇనడానికి ఇబ్బందిగా ఉంటది. అందరికి ఇంగ్లీష్‌లో చెప్పాలి. కానీ నేను తెలుగులోనే చెప్తున్నా. పుల్ల గుచ్చిపోయింది అంటే నిలబడద్దా? ఒక ఇటుక బెట్టేసిపోతే నిలబడద్దా? నిలబడదుగా. దానికి ఇలా ఫిల్ చేస్తే ఎలా? ఇటుక బై ఇటుక, ఇటుక బై ఇటుక, ఇటుక బై ఇటుక, 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 ఇటుక ఇలా ఫిల్ చేసి గాని పోతే ఈ ఫార్మేషన్ ఇక్కడొచ్చింది చూసావా ఫార్మేషనా? ఇటుకలు ఎలా పేర్చిందా? జోన్‌కా? ఇది గోడ. ఈ గోడ కట్టాలంటే ఒక గోడ కట్టాలంటే ఇటుకలు పేర్చాలిగా. ఎన్ని వరుసలొస్తే అన్ని వరుసలు పేల్చాలిగా. అలాగా ఇక్కడ బాగా పేర్చిందిగా. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మంచిగా పేర్చుకుంటా ఫుల్ అయిపోయింది. ఈ గోడ కట్టేసింది. ఈ గోడ కట్టేసినాక ఇది స్ట్రాంగ్‌గా లేదు. ఇది స్ట్రాంగ్‌గా లేదు గాబట్టి ఈ గోడ దగ్గరికొచ్చింది. ఈ రోజంతా కడతా ఉంది. నిన్నటి రోజే నేను ఆల్రెడీ తీసుకున్నాను. నిన్నటి రోజు 40 పాయింట్లొచ్చింది. ఈరోజు మార్నింగ్ జూస్తే ఓపెన్ అవ్వంగానే అర్థమైపోయింది నాకు. అంటే దీన్ని టచ్ అవ్వటానికి ఎళ్ళిపోతుంది. నిన్నటి రోజు మొత్తం ఫిల్ చేయలేదు. ఈరోజు ఈడ దాకా వచ్చిద్ది అని జెప్పి పొద్దున్నే ఫండమెంటల్ ట్రేడ్ చేశా. ఎలా చేశాను? పొద్దున్నే ఈ క్యాండిల్ పడింది. ఈ క్యాండిల్ దగ్గర గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ పడింది. నెక్స్ట్ క్యాండిల్ పడింది. ఈడ గ్యాప్ ఉందిగా. ఈ గ్యాప్‌ని ఎవడు ఫిల్ చేసుకోవాలా? వాడే ఫిల్ చేసుకొని పోవాలి. ఎందుకంటే వాడు కింద పడాలి అంటే ఇది ఫిల్ చేసుకోకుండా పోతే మళ్ళీ యానించని మళ్ళీ పైకొస్తాడు. ఒక్కసారి ఇంక పైకి రాకూడదు. ఇంక ఈ రోజుకే కిందకే ఉండాలిరా నేను అన్నప్పుడు ఇది ఫిల్ చేసుకొని ఎళ్తాడు. అందుకోసమే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా.
ఇక్కడ గ్యాప్ ఉందని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా 20 పాయింట్లు ఎస్ఎల్ పెట్టా. చూస్తున్నాం కానీ నా 60 పాయింట్లు వచ్చేసింది ఎడకి. నేను ఎగ్జిట్ అయిపోయా. ఏడకి వచ్చినప్పుడు నా జోన్ నాకు తెలుసు. ఆ జోన్లో ఏ లెవెల్లో టచ్ అయితే ఎలాంటి సింటమ్స్ రివర్సల్ సింటమ్స్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి నాకు తెలుసు. అందుకని ఎగ్జిట్ అయిపోయా. ఇంకా చూడు నేను ఎగ్జిట్ అయినాక ప్లస్ ఇదిగో చూడు ఇలాగే ఉంది ఇలాగే మూవ్మెంట్ వచ్చింది. ఈ టైంలో నేనేం చేశాను, నేను పోయి మంచిగా స్టాక్స్లో అనాలిసిస్ చేసి దాంట్లో తీసుకున్నా. ఎందుకంటే ఇది ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే కానీ మళ్ళీ కన్ఫర్మ్ అవ్వదు. ఓకే, ఒకటి దీన్ని బ్రేక్ చేసి ఇప్పుడు బ్రేక్ చేసింది, దీన్ని బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ ఇస్తే రీటెస్ట్ మీద మళ్ళీ చేస్తాం. ఇది అసలు బ్రేకే చేయట్లేదు, దీన్నే ఫుల్ఫిల్ చేయలేదు, మళ్ళీ పైకి పోతే తీసుకోవచ్చు. ఇక్కడ సెల్లర్ ఉంటాడు ఎనర్జీ తీసుకోవచ్చు. కానీ అక్కడి నుంచి బ్రేక్ చేసినా కూడా మళ్ళీ మనకేం పాయింట్లు రావు. ఎందుకంటే దీన్ని ఫిల్ చేసుకోవడం కోసమే వస్తుంది. మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేయదు. ఇప్పుడు ఈ లోన్ బ్రేక్ చేసి కన్ఫర్మ్ చేసింది కదా, ఈ తావ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు తీసుకుంటాం. అప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ 2:30. ఇంకా మనం 2:30 తర్వాత ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా తక్కువగా. ఓకే, 3 గంటల కల్లా ఎగ్జిట్ ప్లాన్ చేస్తాం, 3:10 కల్లా. ఓకే, దీంట్లో ఈరోజు 60 పాయింట్లు అయితే పట్టుకున్నాం. నిన్నటి దాన్ని బేస్ అయ్యి నిన్నటి షార్ట్ని బేస్ అయ్యి నిన్నే కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఫండమెంటల్ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, టెక్నికల్ ట్రేడ్ అయితే అసలు చూపిలా. అది నెక్స్ట్ స్టాక్స్లో 2 స్టాక్స్లో చేశాను. ఆ స్టాక్స్ ఏ చెప్పా. బజాజ్ ఫిన్సర్లో ఎంట్రీ తీసుకున్నా. అన్నిట్లో జోన్లే. మెయిన్ టెక్నికల్గా ఫండమెంటల్గా రీచ్ చేయడానికి ఒక లెవెల్ ఉంటుంది. అందరూ ఆ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి ఎంట్రీస్ ఇస్తారు. నేను మాత్రం ఆ మెయిన్ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను. నా జోన్స్ కాడి నుంచి ఎంట్రీ తీసుకుంటా. ఓకే, ఇది నా జోను. ఈ జోన్కి 3 రోజుల నుంచి మంచిగా చెప్పా కదా పుల్ల వేసిపోతుందని. నిఫ్టీలో చెప్పినా ఒకటి, దీంట్లో చెప్పిన ఒకటి. వేసింది. ఎప్పుడు దీన్ని ఫిల్ చేయాలి చూడు. ఇక్కడికి వచ్చినాక ఎంత మంచిగా ఫిల్ చేసుకున్నా. ఇది ఫిల్ చేయాలి. ఇలాగ ఫిల్ చేస్తేనే ఇది గోడ కట్టి పైకి వెళ్ళగలదు. దూక్కుంటా పోతే స్టాండర్డ్గా ఉంటుందా? మళ్ళీ ఈ తాపు కొట్టిందంటే మామూలు కిందకి వెళ్ళిపోద్ది. ఇది కూడా కూలిపోద్ది. ఈ ఫోర్స్ని ఇది కూడా ఆపలేదు. ఇంకా ఇలా గట్టిపోయింది అనుకో, ఎగురుకుంటా వెళ్ళిపోయింది అనుకో, ఈ ఫోర్స్ని ఈ తాప నుంచి బ్రేక్ చేసేటప్పుడు ఈడు కూడా ఆపలేడు. ఎందుకంటే అంత ఫోర్స్గా పడిపోద్ది. చాలా దూరం పోయినా పడేటప్పుడు ఈడు ఆపగలడు, ఈడు ఆపలేడు. అందుకోసమే ఇలా ఉంటేనే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఏం చేసింది, నేను యాడ్ నుంచి తీసుకున్నాను. ఇది నా ఎంట్రీ. ఇది నా ఎంట్రీ 900 మైనస్ చూపించింది. లిమిట్ ఆర్డర్ పెట్టి తీసుకున్నా. ఈ జోన్కు హైక్ అయితే వెళ్ళకూడదు. ఇంకా ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది. అంటే దీన్ని టచ్ అయిపోతుందని ఈ జోన్ అంతా ఫిల్ చేయాలి, వీళ్ళందరూ ఎస్ఎల్ తినేయాలి. అందుకని చెప్పి 7 ఎంట్రీ ఇచ్చా లిమిట్ ఆర్డర్. 7 ఎస్ఎల్ పెట్టా ఈ జోన్ పైన. ఇది 7 దాకా ఇదే క్యాండిల్లో 7 దాకా పోయింది. అంటే 930 రూపాయల దాకా మైనస్ చూపించింది. మళ్ళీ బ్రేక్ చేస్తా, మాకు ఫేవర్ కానీ వచ్చి నాకు 1:4 ఇచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయా 4,000 తీసుకొని. ఓకే, ఇది నెక్స్ట్ దీంట్లో అనాలిసిస్. ఇది నెక్స్ట్ వచ్చి బజాజ్ ఆటోలో తీసుకున్నా. ఇది బజాజ్ ఆటోలో తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నా తెలుసా? ఎక్కడ తీసుకున్నా, ఎన్ని గంటలకే? ఎన్ని గంటలు తీసుకున్నా అంటే బజాజ్ ఆటోలో నా జోన్ దగ్గర ఇక్కడ 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటే తీసుకున్నా. టచ్ అయింది కదా, పైకి పోయింది కదా, మళ్ళీ కింద లోవర్లో వేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి పోయి మళ్ళీ ఇక్కడ 2 క్యాండిల్ బ్రేక్ చేసి తీసుకున్నా. హైలో స్టాప్ లాస్ పెట్టా. ఇది చూపించి మైనస్ ప్లస్ చూపించి ఇప్పటికి 1:3 వచ్చింది. 1:3 తీసుకొని ఎగ్జిట్ అయిపోయా. ఎందుకంటే ఆల్రెడీ 2:30 అయింది. నిఫ్టీ బ్రేక్ చేసేసింది. అయినా సరే ఈ జోన్ బ్రేక్ చేయడం కష్టంగా ఉంది. అందులో పైన క్లోజింగ్ ఇచ్చింది. పొద్దునే పైన క్లోజింగ్ ఇచ్చింది. స్ట్రాంగ్నెస్ చూపించింది. అంటే ఇది నుంచి ప్రొడక్ట్ చేసుకుని వెళ్ళాలా. కానీ ఇదేం చేసిన 2 క్యాండిల్ బ్రేక్ చేసింది. అంటే ఇదే కన్ఫ్యూజన్లో ఉంది. ఇది ఎక్కడి నుంచి సెల్ చేస్తే ఈ జోన్ లోపలే ఉంటుంది. కుదిరితే జోన్లో మనం ఎగ్జిట్ ప్లాన్ చేసాం, 3,000 తీసుకున్నాం, ఎగ్జిట్ అయిపోయాం. అది ఈ రోజుకి. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మెయిన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మూడే ఉంటాయి. ఆల్రెడీ నా వీడియోస్లో చెప్తాను ఉన్నాను. ముందు అసలు నువ్వు స్టూడెంట్వా, ట్రేడర్వా, ప్రో ట్రేడర్వా, ఇవి తెలుసుకో. ఇవి తెలుసుకున్నాక నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో ఆ స్టేజ్ని బట్టి నువ్వు ఎంట్రీ సీట్ అని ప్లాన్ చేయి. ఆల్రెడీ అందరూ ఎలా అనుకుంటున్నారు, వారం 10 రోజులు నెల రోజులే నేర్చుకొని డైరెక్ట్గా ట్రేడర్ అయిపోవాలి అని మనీ తీసుకొచ్చేసి మార్కెట్లో పెడుతున్నారు కదా. పెడుతున్నారు అంటే అది చాలా పెద్ద బిజినెస్ లాగే చూడాలి. ఓకే, బిజినెస్ లాగా చూడకపోతే నువ్వు ఎంత పెట్టినా కూడా తీసుకుని వెళ్ళిపోద్ది. నీకు ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలీదు, ఎందుకు తీసుకోవాలో తెలీదు. తెలియకుండానే ఎక్కడ పడితే అక్కడే తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా తెలియాల్సింది ఏంది, ఎక్కడ ఎస్ఎల్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఈ 3 కదా కావాల్సింది.
ఈ 3 తప్పక అంతా నాలెడ్జ్ ఉంటది. ఏంది? ఆడ అది జరిగిందంట, ఈడ ఇది జరిగిందంట, ఆడ ఆ న్యూస్ వచ్చిందంట. ఏ న్యూస్ వచ్చినా ముందు చార్ట్‌లో చూపిస్తదిగా. ఆ ఫార్మేషన్ ఏసే చూపిస్తదిగా. నాకైతే ఈ జోన్‌లో చూపిస్తది. మీరేమన్నా మెయిల్ లెవెల్ పట్టుకొని చేస్తుంటే, మీ కన్ఫర్మేషన్ బట్టి మీకు చూపిస్తది. నాకు ఈ జోన్‌లో చూపిస్తది. అలాంటి సింటమ్ ఏసే పడాలన్నా, పైకి పోవాలన్నా ఆ న్యూస్ వచ్చినప్పుడు చూపిస్తది. 10లో 7 సార్లు అయితే సక్సెస్ అవుతున్నా. ఒకవేళ నా ఎస్ఎల్ 20 పాయింట్లు పడినా నేను 20 పాయింట్లు రికవరీ చేయగలను. కానీ నేను 20 పాయింట్ల కోసం రికవరీ మెథడ్ ఇవి నేను వాడను. ఎందుకంటే నాకు మినిమమ్ 60 పాయింట్లు వసద్ది అనే నమ్మకం ఉంటే మంచిగా నా జోన్‌లో ఫార్మేషన్ ఏస్తే అప్పుడు తీసుకుంటాను. 60-100 పాయింట్లు తీసుకుంటా. ముందు ఫండమెంటల్ ట్రేడ్ అయితే ముందు 60 పాయింట్లు తీసేసుకుంటా. టెక్నికల్ ట్రేడ్ చేస్తే మాత్రం 100 పాయింట్ల కోసం వెయిట్ చేస్తా. ఆ యత్నంలో కొంచెం లోవర్‌లో స్ట్రక్చర్ ఫార్మ్ చేయలేకపోయిందనుకో, ఇప్పుడు ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా లోన్ బ్రేక్ చేయకుండా అయిందనుకో ఎగ్జిట్ అయిపోతా. ఆడ 40 పాయింట్లు ఉన్నాయి, 50 పాయింట్లు ఉన్నాయి ఎగ్జిట్ అయిపోతా. లేదా లోవర్‌లో వేసుకుంటా పోతున్నాను టెక్నికల్ ట్రేడ్. ఇంక 100 పాయింట్లు కాదు 200 పాయింట్ల దాకైనా అలాగే వెయిట్ చేస్తా ఉంటా. ఓకే. అది ఈ రోజుకైతే. ఈ మ ఈ మధ్య లైవ్ పెట్టట్లేదు కదా! లైవ్ పెడదలుచుకోలా. ఎందుకంటే అయిపోయిన తర్వాతే పెడుతున్నా. నేను ట్రేడ్స్ అయ్యి తీసుకున్నాక సాయంత్రంగా రికార్డ్ చేసి పెడుతున్నా. ఇలాగ ఎంట్రీలు తీసుకుంటా. మెయిన్ మీరు తెలుసుకోండి. ఏం తెలుసుకుంటారంటే ఈ జోన్స్, ఈ జోన్ దగ్గర ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుంది అనేవి మాత్రమే చూడండి. ఎస్ఎల్ యాడ పెడుతున్నా, ఎంట్రీ యాడ పెడుతున్నా, ఎగ్జిట్ యాడ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఈడ ఎంట్రీ తీసుకున్నా చెప్పా. ఎంట్రీ యాడ, ఎగ్జిట్ ఎస్ఎల్ యాడ, టార్గెట్ యాడ అని. ఈ జోన్‌లోనే ఉంది. కరెక్ట్‌గానే ఆ జోన్‌లో ఎగ్జిట్ అయిపోయాం. బజాజ్ ఆటో చెప్పాను. బజాజ్ ఆటో కూడా సేము. ఇంతోండి ఆడే ఉంది. ఎంట్రీ తీసుకున్నాం. ఏడదాకా వచ్చిద్దో ఆడదాకా అనుకున్నాం. ఆడికొచ్చేసింది. తీసేసుకున్నాం. నిఫ్టీ తీసుకున్నాం. ఎస్ఎల్ పెట్టాం 20 పాయింట్లు. ఎందుకు తీసుకున్నానో కూడా చెప్పాను. ఎన్ని పాయింట్లు తీసుకున్నానో కూడా చెప్పాను. ఓకే. ఈ 3 అది ఈ రోజుకి. ఓకే. స్టాప్ హియర్. ఇయ్యండి.